మనుషుల జీవితాలు ఎంత క్షణికమో నిరూపించే ఒక విషాద ఘటన. క్రిస్మస్ పండుగ వేళ సెలవుల కోసం ఇంటికి వెళ్తున్న ప్రయాణికులు. అసలు ఆ రాత్రి ఏం జరిగింది? ప్రమాదానికి అసలు కారణం ఏంటి? ఈ ప్రమాదంలో ఎంత మంది చనిపోయారు? లారీ డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమా? ప్రతి ఒక్కటి ఈ వీడియోలో మనం క్లియర్గా మాట్లాడుకుందాం. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే మన ప్రతి వీడియో మీ వరకు చేరుకోవాలి కాబట్టి. సబ్స్క్రైబ్ చేశారా? డన్. బెంగళూరు నుండి గోకర్ణ వెళ్తున్న సీబర్డ్ కోచ్ ఒక ప్రైవేట్ స్లీపర్ బస్. అది ప్రపంచమంతా క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నారు. ఎవరికి ఉండదు చెప్పండి? పండుగ రోజు మన ఫ్యామిలీతో కలిసి ఆనందంగా ఉండాలని. అలా బెంగళూరులో ప్రారంభమైంది ఈ ప్రయాణం. సీబర్డ్ కోచ్ ప్రైవేట్ ఏజెన్సీకి చెందిన ఒక లగ్జరీ బస్. 32 మంది ప్రయాణికులు. సమయం 11:30 అంటే 24/12/2025. బస్ డ్రైవర్ రఫీక్. బస్ బెంగళూరు నుండి గోకర్ణ వెళ్తుంది. బెంగళూరు టు గోకర్ణ నియర్లీ 500 కిలోమీటర్ల దూరం. ఎంతో సంతోషంగా మొదలైన ప్రయాణం. తెల్లవారితే పండగ వాతావరణం. బస్ నేషనల్ హైవే NH-48 మీదుగా వెళ్తుంది. ఇది పూణే, బెంగళూరు మరియు ముంబైని కలిపే ఒక జాతీయ రహదారి. నార్మల్గా హైవే అంటే మనందరికీ తెలిసిందే. రోడ్లు చాలా విశాలంగా మరియు క్లియర్ లైన్స్ మధ్యలో ఒక డివైడర్ ఉంటుంది. ఉదయం 2 గంటల సమయానికి బస్ చిత్రదుర్గ డిస్టిక్ చేరుకుంది. ఈ ప్రైవేట్ బస్ వెనకాలే 48 మంది పిల్లలతో నిండి ఉన్న ఒక స్కూల్ బస్ కూడా వస్తుంది. ఇది కాసేపు అలా పక్కన పెట్టండి, మనం మళ్ళీ మాట్లాడుకుందాం. డేట్ 25/12/2025 తెల్లవారుజామున. టైం 2 అవుతుంది కాబట్టి బస్ లో ఉన్న 32 మంది ఆల్మోస్ట్ అందరూ పడుకొని ఉంటారు, డ్రైవర్ ఒక్కడు తప్ప. అసలు ఏం జరుగుతుంది అని కూడా తెలియదు వాళ్ళకి పాపం. ఎందుకంటే 2 గంటల సమయం అంటే డీప్ స్లీపింగ్ టైం. అది చిత్రదుర్గ జిల్లాలోని హీరియూర్ తాలూకా గోలర్తి వద్ద బస్ వెళ్తుంది. దురదృష్టం ఏంటంటే మహారాష్ట్ర నుండి ఆపోజిట్ డైరెక్షన్ లో వస్తున్న ఒక హెవీ కంటైనర్ ట్రక్ అది నియంత్రణ కోల్పోయి డివైడర్ ను జంప్ చేసి నేరుగా బస్ ఫ్యూయల్ ట్యాంక్ దగ్గర ఢీకొట్టింది. దానివల్ల డీజిల్ ట్యాంక్ ఒక్కసారిగా పేలిపోయింది. ఒక్కసారిగా అన్ని లీటర్ల డీజిల్ ట్యాంక్ పేలడంతో క్షణాల్లోనే మంటలు బస్ మొత్తాన్ని వ్యాపించాయి. గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులకు ఏం జరుగుతుంది అని అర్థం అయ్యేలోపే బస్ మంటల్లో చిక్కుకుంది. లారీ డివైడర్ ని జంప్ చేసి యాక్సిడెంట్ అవ్వడం అంటే ఇది ట్రక్ డ్రైవర్ నిర్లక్ష్యం కావచ్చు, లేదా ట్రక్ ఓవర్ స్పీడ్ వల్ల కావచ్చు. ఏది ఏమైనప్పటికీ 10 మంది ప్రాణాలు కోల్పోయారు. 22 మందికి ఇంజురీస్ అయ్యాయి. కర్ణాటక ట్రక్ డ్రైవర్ కూడా ఆ మంటల్లో చనిపోయాడు. ఇంతకి ముందు మనం 48 మంది పిల్లల స్కూల్ బస్ అని మాట్లాడుకున్నాం కదా, ఆ బస్ డ్రైవర్ సచిన్. ట్రక్ డివైడర్ ని జంప్ చేసేది ముందే గమనించిన సచిన్ స్కూల్ బస్ ని పూర్తిగా లెఫ్ట్ సైడ్ కి తీసుకెళ్లాడంట. దాంతో 48 మంది పిల్లలు సురక్షితంగా ఉన్నారు. చనిపోయిన వాళ్లలో 5 ఏళ్ల పాప, 4 మహిళలు. పడుకొని ఉన్న వాళ్ళు అసలు ఏం జరుగుతుంది అని గ్రహించే లోపే బస్సు పూర్తిగా మంటల్లో చిక్కుకుంది. బస్సు డ్రైవర్ రఫీక్ చెప్పిన వివరాల ప్రకారం అతను 60 నుండి 70 కిలోమీటర్ల వేగంతో వెళ్తుండగా ఒక్కసారిగా ఎదురుగా వస్తున్న ట్రక్ డివైడర్ ను దాటి బస్సు పైకి వచ్చింది. బస్సును పక్కకు తిప్పే అవకాశం కూడా లేకుండా సెకండ్ల వ్యవధిలో ప్రమాదం జరిగిపోయిందని చెప్పాడు. ఈ ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరియు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. పీఎం రిలీఫ్ ఫండ్ మృతి చెందిన వారి కుటుంబాలకు 2 లక్షలు, గాయపడిన వారికి 50,000 ఆర్థిక సాయం ప్రకటించారు నరేంద్ర మోడీ. కర్ణాటక ప్రభుత్వం మృతుల కుటుంబాలకు ₹5 లక్షలు ఎక్స్గ్రేషియా మరియు గాయపడిన వారికి ఉచిత వైద్యం అందిస్తామని సీఎం హామీ ఇచ్చారు. జాతీయ రహదారిపై ప్రయాణించేటప్పుడు అతివేగం మరియు అజాగ్రత్త ఇలాంటి పెను ప్రమాదాలకు దారితీస్తాయి. ముఖ్యంగా రాత్రి వేళల్లో ప్రయాణం చేసేటప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలి. మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలని మనమంతా కోరుకుందాం. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.